కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఔట్‌సోర్సింగ్ స్కామ్‌లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలను కొల్లగొట్టినట్లు చర్చ జరుగుతుంది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. సదరు అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ నియామకాలు ఇష్టానుసారంగా చేపట్టడంతోనే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. కొన్ని శాఖల్లో అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు 2, 3 ఆఫీసుల్లో జీతాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సంస్థల్లో జీతాలు డ్రా చేస్తున్నారు కానీ సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను గుర్తించి ఏరివేయాలని రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఆ కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్‌తో పాటు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అప్పుడే జీతాలు రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టింది. దీంతో వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీలు తమ వద్ద పనిచేస్తున్న ఎంప్లాయీస్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాయి. కాగా ముందుగా శాశ్వత ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ 360 డిగ్రీస్‌లో ఫారెన్సిక్ ఆడిట్ వడపోశారు. దీంతో సుమారు 7,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సేవల పేరుతో జీతాలు తీసుకున్న విషయం వెల్లడైనట్లు తెలిసింది. ఈ 7,000 మంది ఎంప్లాయీస్ ప్రతి నెల రెగ్యులర్ సాలరీ తీసుకుంటూనే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సేవల పేరుతో మరో జీతం తీసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిసింది. కొందరు ఒకే బ్యాంకు అకౌంట్‌లో 2 రకాల జీతాలు తీసుకోగా, మరికొందరు వేర్వేరు బ్యాంకు అకౌంట్‌లలో జీతాలు పొందినట్లు తెలుస్తుంది. ఆ జాబితాలో మెజారిటీ మంది ఉన్నత స్థాయి అధికారులే ఉన్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు పాల్పడగా ఆఫీసర్లు కావడంతో ఏజెన్సీలు సైతం మౌనంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమాలు ఎక్కువగా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం పొందే సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీలు, ఇతర సంస్థల్లో ఉన్నట్లు గుర్తించారు. వీరందరిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎంతకాలం అక్రమంగా తీసుకున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే కేసులు నమోదు చేయాలా అనే అంశంపై సీఎంఓ అధికారులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.